అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నిన్న తిరువూరు నుంచి తెచ్చుకున్న మిరప్పళ్ళ పచ్చడి కాస్త పాడైపోయింది అని వీడియో పెట్టాను. మీరు చూసే ఉంటారండి. ఆహ్, ఉప్పు ఎక్కువైపోయిందండి. బై మిస్టేకు అర కేజీ ఉప్పు వేయటానికి కేజీ ఉప్పు వేసేసాను ప్యాకెట్ పళాన తెచ్చేసరికి. సరే ఆ పచ్చడంతా ఇక వేస్ట్ అయిపోయింది అని బాధపడుతుంటే, మిరప్పళ్ళు నేను తెప్పిస్తానులే అని చెప్పి మా వారు విజయవాడ నుంచి మిరప్పళ్ళు తెప్పించారండి. వాళ్ళ ఫ్రెండ్ వస్తుంటే ఆయనకి ఫోన్ చేశారట. 2 కేజీలు మిరప్పళ్ళు తెప్పించారనమాట. చాలా బాగున్నాయండి ఫ్రెష్‌గా ఇగోండి. ఇవి విజయవాడ నుంచి వచ్చినియి. నిన్నటివేమో తిరువూరు నుంచి నేనొస్తూ తెచ్చుకున్నాను. ఈ తిరువూరు నుంచి తెచ్చుకున్న మిరపకాయని కొరికి చూస్తే అసలు కారం గాని ఏమీ లేదండి. కానీ ఈ మిరపకాయని కొరికి చూస్తే కొద్దిగా కారంగా ఉందనమాట. అంటే ఈ విజయవాడ మిరపకాయలు కొంచెం కారం ఉంటాయండి. ఆనవాయిలేందే అద్దం చూసుకుంటే 2 మొఖాలు కనిపించినియంట. అలాగున్నాదండి కథ. ఈ మిరపళ్ళ పచ్చడి సాధారణంగా పట్టను. లాస్ట్ ఇయర్ పట్టినట్టున్నాను. అందరికీ కూడా పంచిపెట్టాను. అప్పుడంటే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానండి మిరపళ్ళు గుర్తున్నదా? అందరికి తలా ఇంత పెడితే చాలా ఇష్టపడ్డారనమాట. సరే ఇప్పుడు ఊరు నుంచి వస్తూ తిరువూరులో సరికి మిరపకాయలు తీసుకున్నాము. 2 కేజీలు. అది కాస్త ఉప్పుది మాత్రం చాలా గమ్మత్తుగా ఉన్నది. సరే ఇంకా మళ్ళీ నిన్న నా గోల పడలేక మా వారు విజయవాడ నుంచి తెప్పించారనమాట అండి. ఆయన చెయ్యాలి అంటే మా వారు ఎక్కడి నుంచైనా వలేసి తెప్పించేసేస్తారండి. బ్రేక్ అయినాయి. ఇలా బ్రేక్ అయినాయి ఇలాంటియేమో కొంచెం పక్కన వేసేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తడి ఉండకూడదు. ఇగ మళ్ళీ కథ మొదటికొచ్చిందనమాట. ఇగోండి అన్నీ ఓ 2 కేజీలు తెప్పిచ్చాను. ఏమో ఎంత ఉప్పు మరి ఇంచుమించు కొద్దిగా తక్కువగా కేజీ ఏసేసాను ఉప్పు. యాక్చువల్‌గా వేయాల్సింది 400 గ్రాములు. ఇంకా పడితే అప్పుడు వెయ్యొచ్చు అని అంటే నేనేమనుకున్నా అది అరకిలో ప్యాకెట్ కదా అని అంత ఉప్పు ఉంచేసా. 400 గ్రాములు వేసాము. కావాలంటే అప్పుడు చూసుకోవచ్చులే తగ్గితే ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేం కదా అని నేను మీకు వీడియోలో కూడా చెప్పాను గుర్తుందా అండి? అన్నట్టుగానే ఉప్పు ఎక్కువైపోయింది. అది కేజీ ప్యాకెట్ అంట. ఒక్కోసారి అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి. ఏమీ చేయలేం. అలా అని చెప్పి అదేదో పెద్ద ఉపద్రవం అలా అని కాదు. ఓకే. లైఫ్ అన్న తర్వాత పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏముంది ఇప్పుడు చూడండి చక్కగా మిరపకాయలు ఇంకో 2 కేజీలు తెప్పించాము. ఓకే. 4 కేజీలు పచ్చడవుతది. తలా ఇంత పెట్టుకున్నా హ్యాపీ. ఎందుకంటే ఇది దొరకని పచ్చళ్ళు కదా! అందుకనమాట అండి. ఇది ఫిబ్రవరి నెలల్లోనే వస్తాయండి మిరపకాయలు. అప్పుడు మంచియొస్తాయి. అంటే నేరుగా ఉంటాయట కాయలు. వచ్చిందా? నేనేమన్నా పని చేస్తుంటే నేనేం చేసేస్తున్నానోనని నా మీద పర్యవేక్షణకండి ఆవులు. ఏంటమ్మా? లచ్చమ్మ వచ్చావా? పోన్లేండి. ఆవొచ్చింది అంటే ఆ పని బాగా అవుద్ది అని లెక్క. ఆవిడ పని చూసి రావాలి మళ్ళీను. ఉండు వస్తాను. ఇవిటి రాలేదు పొద్దున్నుంచి ఇప్పుడే వచ్చింది. ఇదిగోండి కొంచెం ఎండలో కాదు కానీ ఎండ పొడలో పెట్టాను. ఇవి ఇప్పుడు వేసేసి మిల్లుకి పంపించేస్తాను. వరం నిన్న పచ్చట్లో ఆవాలు, మెంతులు వేపి పౌడర్ చేసి కలిపాను. మరి ఇప్పుడు దీనికి కూడా కావాలి కదండీ! మరి ఇంకొంచెం ఆవాలు, మెంతులు పొడి చేస్తున్నాననమాట. లైట్‌గా వేపేసేసి పౌడర్ చేసి ఆ క్యాన్‌లో ఆల్రెడీ పచ్చడి ఉందిగా అందులో వేసేస్తానండి. అలానే ఇప్పుడు తెచ్చిన ఈ 2 కేజీల మిరపళ్ళకి సరిపడిన చింతపండు, వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను. ఉప్పు వేయట్లేదండి. ఎందుకంటే ఈ పచ్చడికి కూడా సరిపడా ఉప్పు ఆల్రెడీ నిన్ననే వేసేసాను కదా! తలుచుకుంటే నవ్వొస్తోంది గానీ అండి, ఒక్కోసారి అట్లా జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తామండి పర్లేదు నడుస్తూ ఉంటాయి ఇలాగా అనుకోవటమే అండి. అంతే. బాగా అయింది డబల్ పని అంకుల్ గారికి. ఇగోండి. ఇగో అన్నీ కవర్‌లో వేశాను. ఇదేమో గ్రైండ్ చేసేయమనండి ఫస్ట్ పచ్చడి. ఉప్పేయకుండా మిగతావన్నీ వేశాను. తర్వాత లాస్ట్‌కి ఇది కూడా కలిపి 2 కలిపి గ్రైండ్ చేయమనండి.
ఓకేనా? ఆమెను కొంచెం ఉప్పు కూడా చూడమన్నానని చెప్పండి. అలాగే బాబు, వెళ్ళరండి. పాపం ఆయనకి డబల్ పనులు అయినకి, నాకు డబల్ పనులు అయినకి. ఏమండి బాబోయ్, ఏమన్నా సూపర్ ఉందా? ఆమె చూసారా? ఉప్పు చూసారా? మొత్తం తీసేయండి. స్మెల్ అయితే బాగా వస్తుందిలే. ఉప్పు చూసింది ఆవిడ. సరిపోయింది. ఆడ సరిపోయిందంటే నీకు సరిపోకపోతే కొద్దిగా వేసుకోమన్నా. ఓకే, అలా మూత తీసే ఉంచాలి. పక్కన పెట్టేయండి. ఉప్పు కొంచెం తగ్గినట్లుగా ఉన్నది. ఆ ఉప్పు వేసేసుకుంటాం బెటర్. లేకపోతే పచ్చడి ఉప్పు తగ్గినా పాడగే అవకాశం ఉంటుందండి. అందుకనే కొంచెం ఉప్పు ముందే వేసేస్తున్నాను అన్నమాట. కలపండి మొత్తం. సరిపోతుంది. కలిపి పెట్టేస్తాం కదా. అడుగు నుంచి కలిపాను. సరిపోతుంది. తాలింపు పెట్టాలి కదా. మూత పెట్టేయండి. జయ మొత్తం వేసేలా కొద్దిగా ఉంచనా? కొంచెం ఉంచండి. వద్దు ఉంచండి. అది ఉంచేయండి. సరే, పెట్టేస్తాను. ఇదిగోండి, ఒకసారి పచ్చడి కలిగి పెట్టేయండి. ఇదిగో ఈ ఆయిల్స్ తీస్తాను, ఉంచండి. ఇదంతా పప్పు నూనె తెచ్చుకుంటాం అన్నమాట అండి. ఎప్పుడు టాటాలో పెడతాము, టాటా ఆయిల్స్. ఈ ట్రిప్పు మిల్లు నుంచి తెచ్చాడు ప్రేమ. అంటే 5 కేజీలు నువ్వుల నూనె. ఏమేమి తెచ్చాడు? ఇదిగో పప్పు నూనె అంటేనే నువ్వుల నూనె, వేరుశనగ నూనె. ఎప్పుడు టాటా ఆయిల్స్ తెచ్చుకుంటామండి. నువ్వుల నూనె, వేరుశనగ నూనె రెండు కూడా టాటా ఆయిల్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకుంటాం అన్నమాట. అందులో కల్తీ అవి ఏమీ ఉండదు. మన ప్రేమ నరసాపురం వెళ్ళాడు. నరసాపురంలో కూడా మిల్లు ఉంటుందండి. మనకి ఈ మిల్లులో నువ్వుల నూనె, వేరుశనగ నూనె స్వచ్ఛంగా పట్టే మిల్లులు వేరే ఉంటాయి. మామూలుగా దగ్గరుండి ఆడించిస్తారు అన్నమాట అండి. పర్లేదు, ప్రైస్ కూడా మాకు తక్కువకే ఇచ్చారని చెప్పాలి. 400 నువ్వుల నూనె కేజీ, 400 చొప్పున 5 కేజీలేమో నువ్వుల నూనె. 1 కేజీ పల్లి నూనె కూడా తెచ్చాడు. ఇదిగో పల్లి నూనె విడిగా ఉంచా క్యాన్లో వేయటానికి. ఆయిల్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అశ్రద్ధ చేయకూడదండి. పచ్చళ్ళకనే కాదు, మేము డైలీ యూజ్ కూడా నువ్వుల నూనె యూజ్ చేస్తాం. పెట్టేయండి దీని మీద. ఇది బిగించేయండి, అది పచ్చడి కోసం ఉంచుతా. ఆ క్యాన్లో ఇంకా ఉందా? ఆ ప్యాకెట్లో ఇంకా ఉందా? అది ఉంచేయండి, అది పచ్చడి తాలింపుకి కొంచెం వాడతాను కదా. ఇప్పుడు ఏంటో తెలుసా అండి? పచ్చళ్ళు. పచ్చడి ఒక రోజంతా కూడా అలానే మూత పెట్టేసేసి ఉంచాం కదా. ఇప్పుడు డబ్బాల్లోకి తీసుకుంటే, ఇంకా డబ్బాలు తెస్తాను ఉండండి, ఇందులోకి తీస్తా ఉండండి. ఒక్కసారి బాగా కలిపి పెట్టేసి ఆ డబ్బాల్లోకి తీయండి. ఇంకా తెస్తా. పచ్చడి బాగా మాగి చాలా బాగున్నది. కొంచెం నీరుగా అయ్యింది, చూసారా? అంటే ఊరిందనమాట. ఇప్పుడు సీసాల్లోకి తీసి జాగ్రత్త చేసుకుని కొంతేమో తాలింపు పెడతాను. ఇదిగోండి మీ గరిటిది పట్టుకోండి. మీరు మీ సీసాలోకి మీరు తీయండి, నా సీసాలోకి నేను తీస్తాను. సరే తండ్రి, ఎవరు త్వరగా నింపుతారో చూద్దామా?
పెద్ద సీసాల్లో 3 సీసాల్లోకి తీసి పక్కన పెట్టామనమాట అండి. అంటే ఇవి పోపు వెయ్యము. నిలవ ఉంచుకోవటానికనమాట. మిగతాదంతా క్యాన్‌లోనే ఉంచాము. మిగతా దానికి పోపు వేసేసి మా వారి స్నేహితులకి వాళ్ళకి పంపిస్తామనమాట అండి. పోపు వేసేది మాత్రం క్యాన్‌లోనే ఉన్నది. సాధారణంగా పోపు వేయటం అనంటే పచ్చళ్ళకి చాలామంది పప్పులు కూడా వేస్తారండి. అంటే పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు ఇవన్నీ కూడా వేస్తారు కదా! అది అప్పటికప్పుడు తిన్నప్పుడు కరకరలాడుతూ ఆ పప్పులు నచ్చుతాయి గానీ, నాకు నిలవ ఉన్న తర్వాత ఆ పప్పులు మెత్తగా అయిపోయినట్లు అనిపిస్తది. నాకంత నచ్చవనమాట అండి. అందుకనే పప్పులు వేయకుండా మిగతావన్నీ వేసి పోపు పెడతాము. ఒక 2 కేజీల పచ్చడి వరకు తాలింపు పెట్టాననమాట అండి. ఏవండీ ఉట్టి పచ్చడి నాలిక్కి రాసుకొని చూసినా మనకంత సమపాలలో ఉన్నాయో లేదో తెలీదు గానీ, అన్నంలో కలుపుకుంటేనే కరెక్ట్‌గా తెలుస్తదండి. ఇక ఈరోజు ఫస్ట్ ముద్ద ఒకటి కొద్దిగా పచ్చడి కలుపుకొని తిన్నామనమాట అండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నదండి. అంటే తిరువూరు నుంచి తెచ్చిన మిరపకాయలు అస్సలు కారం లేవు. విజయవాడ నుంచి తెప్పించిన కాయలు కొంచెం కారంగా ఉన్నాయి. ఇవి 2 కూడా కలిసి చక్కగా సమపాళ్లలో కారంగా అనిపించింది. అలానే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఇక ఈ పచ్చడిని తలా అంతా పంచటానికని డబ్బాలు తెమ్మన్నాను మా వారిని. ఇవి తెచ్చారండి. ఈ డబ్బాల్లో ఇవి నింపి మా వాళ్ళందరికీ కూడా పంచిపెట్టుకుంటానండి. ఒక్కోసారి మనం చేసే పనులు ముందు బాధపెట్టినా తర్వాత సంతోషాన్నిస్తాయండి. అలానే ముందు మిరప్పళ్ళు కాస్త ఉప్పు కసమైనయి ఆ పచ్చడి కాస్త అని బాధపడిన నాకు ఈ ఎక్స్‌ట్రాగా తెచ్చిన మిరప్పళ్ళు అన్నీ కలిపేసరికి మొత్తం 5 కేజీల పచ్చడి అయిందండి ఇప్పుడు. మరి 2 కేజీలు తిరువూరు నుంచి తెచ్చా, 2 కేజీలు విజయవాడ నుంచి అలానే చింతపండు ఉన్నాది, ఉప్పు ఉన్నాది, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వెరసి 5 కేజీల పైన పండు మిరపళ్ళ పచ్చడి అయిందనమాట. చక్కగా ఇది అందరికీ పంచిపెట్టుకోవటానికి ఈ చిన్న డబ్బాల్లో పెట్టాననమాట అండి. ఎవరమ్మా? ఎవరమ్మా? టీవీలో చూస్తా ఉన్నాం. పెద్ద డబ్బాల్లో ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచుతానండి మా వాళ్ళ కోసమని. ఈ చిన్న డబ్బాలేమో మా వారి స్నేహితుల కోసం ఉన్నాయన్నమాట అండి. రాజేంద్ర గారు, రామారావు గారు వీరందరికీ ఈ మిరపళ్ళ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇక మా వారి స్నేహితుల కోసమని ఆ 5 చిన్న డబ్బాలు. ఒక హాఫ్ కేజీ అంత పడుతుందండి. అంతంత పట్టినయి. ఆ 5 డబ్బాల్లో సర్ది ఉంచాననమాట అండి. అలా అని చెప్పి ఆ ఖాళీ క్యాన్‌ని అలా వదిలేస్తామా అండి? ఎట్టి పరిస్థితుల్లో వదలమండి. ఇగోండి పచ్చడి అంతా ఖాళీ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా అన్నమేసి కలుపుకుని తింటే ఆ రుచే వేరండి. ప్రసాదమా? అవును ప్రసాదం. పచ్చడి ప్రసాదం. టేస్ట్ ఓహో ఇదా మొన్న తెచ్చిన పండు ఎలా ఉంది? బాగుందా? ఒక ముద్ద పట్టేసి ఆఫీసు ఇంకా తింటావా? మరి ఇంత రుచిగా ఉంటుంది పెట్టి ఉంచుతాను. చేస్తానండి. ఇలా చూడండి ప్రేమ బాబు కోసం పచ్చడి ఒక చేగోడి నువ్వు నంచుకోవటానికి ఒక చేగోడి కూడా స్పూన్ ఏమైనా కొద్దిగా చేతులు తినేస్తాను. ఆ ఫీల్ ఉండాలా? ఓకే తిను.